సమ్‌టైమ్స్ మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో మనం తయారు చేసిన డాక్యుమెంట్స్‌లో డాటాని అక్కడక్కడ మనం ఎడిట్ చేయాల్సొస్తుంది. లేదా మార్చాల్సొస్తుంది. లేదా చేంజ్ చేయాల్సొస్తుంది. సో, ఇప్పుడు ఏ వర్డ్స్ ఎక్కడున్నాయి మనకు తెలీదు. వాటిని ఒకేసారి ఒకే రకంగా మనం ఏ విధంగా మార్చామనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. సో, మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రొవైడ్ చేసే ఆప్షన్స్‌లో ఎడిటింగ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి టోటల్‌గా హోమ్ ట్యాబ్‌లో వచ్చేసి ఎడిటింగ్ సెక్షన్ కింద మనకి టోటల్గా ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఎక్కడున్నాయంటే ఈ పర్టికులర్ ప్లేస్లో మీరు గమనించవచ్చు. ఓకే, ఈ ప్లేస్లో. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకు ఆప్షన్స్ ఒక్కసారి మనం గమనిస్తే ఫైండ్ దాని షార్ట్కట్కి కంట్రోల్ F, రీప్లేస్ దాని షార్ట్కట్కి వచ్చేసి కంట్రోల్ H, అండ్ సెలెక్ట్కి వచ్చేసి సెలెక్ట్ ఆల్. సో ఇప్పుడు ద ఫస్ట్ ఆప్షన్ మనం చూస్తాము. అండ్ దిస్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఏమి ఇక్కడ ఫైండ్. సో ఫైండ్ పైన క్లిక్ చేయండి, లేదా కీబోర్డ్ ద్వారా మీరు డైరెక్ట్గా ఫైండ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తాం. సో ఫైండ్ బటన్ క్లిక్ చేస్తున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్లో మనకి ROM అనేది ఎక్కడుంది మనకు తెలియదు. సో దేర్ బై మనం ఇక్కడ టైప్ చేసినప్పుడు సో చూడండి ఇక్కడ సో మనకి ROM ఎక్కడెక్కడైతే ఉన్నాయో అదంతా మనకి ఏం చేసింది, ఇది హైలైట్ చేసి చూపిస్తూ ఉంది. ఓకే, ఇది ఫైండ్ ఈజ్ నథింగ్ బట్ మనకి కంట్రోల్ F. ఫైండ్లోనే మనకి ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ, విచ్ ఇస్ కాల్డ్ అడ్వాన్స్ ఫైండ్. దీనిపైన మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేసుకోవాలా, సో ఇక్కడ మోర్ ఆప్షన్స్లో మనం పోతే ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫైండ్ రామ్, మ్యాచ్ కేసా, ఫైండ్ హోల్ వర్డ్స్ ఓన్లీ. సో ఇట్ ఈస్ మనకి మీరు ఏవైతే మీరు కావాలనుకున్నారో సెలెక్ట్ చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఎంటర్ కీని ప్రెస్ చేసేసేయండి. ఓకే, ఇది ఫైండ్. నెక్స్ట్ ఫైండ్ కిందే మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, విచ్ ఇస్ కాల్డ్ గోటుకి షార్ట్కట్ కీ వచ్చేసి మనకి కంట్రోల్-G. గోటు ఈజ్ నథింగ్ బట్ మనకి ఏ షార్ట్కట్ వాడతాం దీనికి, కంట్రోల్-G. గోటు ఎక్కడ, సో మనం గోటు పేజ్ పోవచ్చు, గోటు సెక్షన్, నెక్స్ట్ గోటు లైను, గోటు బుక్ మార్క్, గోటు కామెంట్, గోటు ఎండ్ నోట్, గోటు టేబుల్, గోటు గ్రాఫిక్స్, ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఇందులో వచ్చేసి గోటు లైన్ సెలెక్ట్ చేసుకున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను లైన్ నెంబర్ 5 దగ్గర వెళ్ళాలా, సో దేర్ బై అప్పుడు వచ్చేసి లైన్ నెంబర్ 5 టైప్ చేసేసి నేను గోటు అనే బటన్ పైన క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు లైన్ నెంబర్ 5 పైన కరెక్ట్గా మనకు కర్సర్ ఉంటుంది. ఓకే, చూసుకోండి 1 2 3 4 5. నెక్స్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ గోటు ఆప్షన్. గోటు లైన్ నంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-30 పేజెస్ ఉన్నాయి. మనం ఫస్ట్ పేజ్లో ఉన్నాము. బై యూజింగ్ స్క్రాల్ బటన్ని ఉపయోగించుకొని మనం నావిగేట్ చేసుకోవచ్చు. ఈ స్క్రాల్ బటన్ని ఉపయోగించుకొని ఒకవేళ మనకి స్క్రాల్ గురించి ఇబ్బంది అవుతా ఉందన్నప్పుడు డైరెక్ట్గా కంట్రోల్-G ప్రెస్ చేసేసి ఇక్కడ ఉన్న పేజ్ నెంబర్ ఇచ్చేస్తే మనకి ఆ పర్టికులర్ పేజ్ పైన మనం వెళ్ళిపోతాం. విత్ ఏ సింగిల్ క్లిక్ ఆర్ సింగిల్ ఎంటర్ కీని ఉపయోగించుకొని దీన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడిటింగ్ కమాండ్స్. మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రొవైడ్ చేసే ఎడిటింగ్ కమాండ్స్లో ఇంకోటి కమాండ్ మనకు ఉంది, విచ్ ఇస్ కాల్డ్ రీప్లేస్. ఆల్రెడీ సమ్ డాటా టైప్ చేసినాము, కానీ అక్కడెక్కడ ఉన్న డాటాని మనము మార్చాలనుకుంటున్నాము సమ్ సిచ్యువేషన్స్. సో మార్చాలన్నప్పుడు ఈ ఆప్షన్ని ఉపయోగించుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో వచ్చేసి మనకి ROM రామ్ అనేది ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవన్నీ మనకి రీడ్ ఓన్లీ మెమొరీగా మారాల. సో వీటిని ఏ విధంగా చేస్తాం, సో జస్ట్ కంట్రోల్-H ప్రెస్ చేయండి. కంట్రోల్-H ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఫైండ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రామ్, ఫైండ్ వాట్ రాము. సో దాని బదులుగా ఏం కావాలో మనకి ఇక్కడ దాని ప్లేస్లో రీప్లేస్ విత్. సో దేర్ బై మనం వచ్చేసి ఇక్కడ ఏ వర్డ్తో అయితే అది రీప్లేస్ చేయాలనుకున్నామో ఆ వర్డ్ని మనం ఏం చేస్తాము, రీప్లేస్ విత్ కింద మనం దీన్ని టైప్ చేసుకుంటాం. సో దేర్ బై రామ్ మస్ట్ బి రీప్లేస్డ్ విత్ రీడ్ ఓన్లీ మెమొరీ. రామ్ మస్ట్ బి రీప్లేస్డ్ విత్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఓకే, ఇప్పుడు రీప్లేస్. సో అన్నీ ఒకేసారి మనం మార్చేసేయాలన్నప్పుడు రీప్లేస్ ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆల్ డన్ వీ మేడ్ 4 రీప్లేస్మెంట్స్ జరిగిందనేది మనకు చూపిస్తాం. ఓకే, ఈ విధంగా సింపుల్గా ఆల్రెడీ ఏ టైప్ ఆఫ్ డాటా అయినా మనం ఏం చేసుకోవచ్చు, దీన్ని మనం మార్చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆప్షన్ వచ్చేసి ఏం మనకి ఇక్కడ రీప్లేస్, అండ్ దాని షార్ట్కట్కి వచ్చేసి మనకి కంట్రోల్-H. మైక్రోసాఫ్ట్ వర్డ్లో ద థర్డ్ ఆప్షన్స్ వచ్చేసి ఎడిటింగ్ కమాండ్లో వచ్చేసి సెలెక్ట్. సో ఇది అందరూ తెలిసిండేదే. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సెలెక్ట్ ఆల్, లేదా దీనికి షార్ట్కట్ కీ వచ్చేసి కంట్రోల్-A కీబోర్డ్ ద్వారా అయినా మీరు ప్రెస్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి సెలెక్ట్లో మనం క్లిక్ చేస్తే సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ఏం లేవు కాబట్టి సెలెక్ట్ కాలేదు. అలాగే దాని తర్వాత వచ్చేసి సెలెక్ట్
ఆల్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేస్తున్నాం. సో ఇది ఒకటే ఉంది. సో ఈ విధంగా మనం సపరేట్ సైడ్ హెడ్డింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ 1 వచ్చేసి టైటిల్లో పెట్టినాము. సో ఇది కూడా మనం టైటిల్లో పెట్టినాము అనుకోండి. ఇప్పుడు మనము ఇక్కడున్న సెలెక్ట్ ఆప్షన్లో వెళ్ళేసి సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అని మనం దీన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేసినప్పుడు మీరు గమనించవచ్చు ఎక్సర్సైజ్ 1 సెలెక్ట్ అయింది, దాంతోపాటు డూ ద ఫాలోయింగ్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ అయింది. ఇంకొక రకంగా చూస్తాం, ఈ రీడ్ ఓన్లీ మెమొరీ. ఈ విధంగా డేటా ఎక్కడెక్కడైతే ఉందో మనకు వీటన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్. చూడండి మొత్తం ఆ పారాగ్రాఫ్ మొత్తం ఏమైపోయింది, మనకి కవర్ అయింది. సో దేర్ బై సింపుల్గా మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రొవైడ్స్ ఎడిటింగ్ కమాండ్స్, అండ్ ఆ కమాండ్స్ వచ్చేసి మనకి టోటల్గా 4 ఉన్నాయి. 1 ఈజ్ ఫైండ్, దాని షార్ట్కట్కి Ctrl+F. సెకండ్ వన్ వచ్చేసి రీప్లేస్, దానికి షార్ట్కట్కి వచ్చేసి Ctrl+H. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి గో టు, దానికి షార్ట్కట్కి వచ్చేసి Ctrl+G. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి సెలెక్ట్, దానికి ఆప్షన్ వచ్చేసి Ctrl+A ఫర్ సెలెక్టింగ్ ఆల్. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలెక్ట్ విత్ టెక్స్ట్ చేసుకోవాలన్నప్పుడు వీటి ద్వారా మనం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.